నమస్తే, భారతీస్ కిచెన్కి స్వాగతం. TeluguOne ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి సందర్భంగా ఈ సంబరాల్లో భాగంగా మన భారతీస్ కిచెన్లో ఈరోజు మనం చేయబోయే స్పెషల్ ఏంటంటే బూందీ లడ్డు. మరి బూందీ లడ్డుకు కావాల్సిన పదార్థాలు ఏంటి, తయారు చేసే విధానం ఏంటో చూద్దానండి. శనగపిండి 1 గ్లాసు, పంచదార 1 గ్లాసు, ఇలాచి పొడి 1/2 స్పూను, కాజు కిస్మిస్లు 1/4 కప్పు. సో ప్రేక్షకులు, ఈ బూందీ తయారు చేసే ప్రాసెస్ కనుక మనకి పర్ఫెక్ట్గా వస్తే మనం ఎన్నో రకాలు దీంతో తయారు చేసుకోవచ్చు. అసలు ఆ బూందీ పిండి ఎలా కలపాలో ఫస్ట్ చూద్దాం. మనం ఇందులో రేషియో చాలా క్లియర్గా చెప్పుకున్నాం. ఎప్పుడైనా సరే మిఠాయి లడ్డు అనగానే మనకి 1 గ్లాసు లేదా 1 కప్పు ఈక్వల్ రేషియో అనమాట. 1 కప్పుతో శనగపిండి తీసుకుంటే అదే కప్పుతో మనకి చక్కెర సరిపోతుంది. ఈ శనగపిండిని కలిపే ముందు కొద్దిగా క్రిస్పీగా మనకి బూందీ రావాలి అంటే చిటికెడు బేకింగ్ పౌడర్ కానీ తినే సోడా కానీ ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే ఫుడ్ కలర్ కొంచెం కలర్ఫుల్గా మనకు కావాలి అనుకుంటే కనుక ఈ మూమెంట్లో మనం కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ శనగపిండిని మనం ఒక థిక్ బజ్జీ పిండిలాగా కలుపుకోవాలి. ఎప్పుడైతే ఎక్కువ వాటర్ అయిపోతుందో దాన్ని చిక్కబడటం కష్టం కాబట్టి నీరు అనేది కొంచెం తక్కువగానే వేసుకుని లేదా పిండి కొంచెం వెనకాల ఉంచుకుంటే కనుక మనకి ఇది పల్చనైనా సరే ఆ పిండిని మనం ఇందులో కలుపుకోవచ్చు. ఈ విధంగా ఉండలు లేకుండా మనం బజ్జీ పిండి కన్సిస్టెన్సీలో ఈ శనగపిండిని బాగా కలుపుకోవాలి. అలాగే పాకానికి కూడా మనం ఇదే మూమెంట్లో రెడీగా ఉంచుకోవాలి పాకాన్ని. సో మనం 1 కప్పు శనగపిండి వేసాం కాబట్టి 1 కప్పు చక్కెర అనుకున్నాం. వాటర్ పోసి అంటే ఈ చక్కెర ములిగేలాగా కొద్దిగా నీరు పడుతుంది. ఈ విధంగా వేసి మనం సిమ్లో దీన్ని ఆన్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో ఇలా మనకి పాకం తయారవుతున్న సమయంలోనే మనం పక్కన సిమ్లో నూనెని కాచి రెడీగా నూనె వేగడానికి మన బూందీ తీయడానికి రెడీగా మనం సిమ్లో స్టవ్ని ఆన్ చేసి ఉంచుకున్నాం. ఈ పాకం కమ్మటి వాసన వచ్చే పాకంలో మనం కొద్దిగా ఇలాచీ పౌడర్ని యాడ్ చేస్తున్నాం. కర్పూరం ఒకటి దొరుకుతుంది, రసకర్పూరం అంటారు. దాన్ని కూడా వేస్తే మనకి చాలా మంచి సువాసనతోటి ఈ లడ్డూలు తయారవుతాయి. అలా మీకు అవైలబిలిటీ ఉండి మీ దగ్గర సౌలభ్యంగా ఉంటే తప్పనిసరిగా ఈ మూమెంట్లో కర్పూరాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ తీగగా వచ్చే పాకం మనకి ఒక 2 మినిట్స్లో మనకి ఈ పాకం రెడీ అయిపోతుంది. ఇలా డ్రాప్స్గా పడే పాకాన్ని తీగగా పడటం మొదలవుతుంది. దాన్నే తీగ పాకం అంటారు. లేదా మనం చేత్తో తీసుకుని దీన్ని ఇలా అంటే కనుక ఈ 2 వేళ్ల మధ్యలోంచి ఒక తీగ ఫామ్ అవుతుంది. సో ఆ విధంగా వచ్చినా సరే మనం ఒక తీగ పాకంగా తీసుకుని దీన్ని మనం తయారైపోయినట్టుగా భావించి ఆఫ్ చేసేయచ్చు. మన బూందీ పిండిని ఏ విధంగా కలుపుకోవాలి, మనకి ఎలా తెలుస్తుంది కన్సిస్టెన్సీ అంటే ఇలా మనం కనుక డ్రాప్ వేస్తే చక్కగా బూందీల కింద శనగపిండి ఆ విధంగా నూనెలోకి జారాలి. ఈ విధంగా జారితే మన పిండిని మనం పర్ఫెక్ట్గా కలుపుకున్నట్టు మీకు ఒక గుర్తు అనమాట. మిఠాయి చేయటానికి చట్రాలు దొరుకుతాయి బజార్లో. అది కూడా సౌలభ్యంగా లేనప్పుడు మన ఇంట్లో కూరలు వడపోయటానికి చిన్న చిల్లుల ప్లేట్ ఒకటి ఉంటుంది, దాన్ని కూడా మనం వాడుకోవచ్చు. ఈ విధంగా మిఠాయి చట్రాన్ని తీసుకుని కాగుతున్న నూనెని కొంచెం సిమ్లో పెట్టుకుని, ఎందుకంటే బూందీ చాలా చిన్న డ్రాప్ కాబట్టి మనకి నూనె కొద్దిగా వేడెక్కినా సరే అది వెంటనే తీయకపోతే నల్లబడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ విధంగా స్టవ్లో కరెక్ట్ పదును మీద అది వేడైనప్పుడు మనం ఈ విధంగా ఒక స్పూన్ తోటి ఇలా ప్రెస్ చేయగానే మనకి చక్కటి బూందీ డ్రాప్స్ కింద నూనెలోకి జారిపోతుంది. ఈ వేగుతున్న బూందీలు అతి తక్కువ సమయం పడతాయి వీటికి. ఇవి గలగల్లాడుతూ మనకి తెలుస్తుంది సౌండ్ కూడాను. ఆ విధంగా వేగుతాయి.
కొద్దిగా పచ్చివాసన పోయి ఇలా కరకరగమని వేగగానే మనం పక్కనున్న పాకంలో వీటిని వేసుకోవాలి. సో ఈ విధంగా మనం ఈ వేగిన బూందీల్ని తీసుకుని పక్కన ఉన్న పాకంలోకి వేసుకుంటూ ఉండాలి. ఈ పాకం చల్లారిపోతున్నా సరే ఈ వేడివేడి బూందీలు వేస్తాం కాబట్టి మళ్ళీ ఆ పాకం కరుగుతూ కరెక్ట్ కన్సిస్టెన్సీలో మనకు ఉంటుందన్నమాట. సో వ్యూయర్స్, ఈ విధంగా మనకి ఈ బూందీలోకి పాకం పీల్చుకునే టైంలో కాస్త వేడిగానే ఉంటుంది ప్రాసెస్ అంతా మనం చేసినప్పుడు. ఈ విధంగా మనం ఇదేంటంటే గట్టిగా మనం ఉండ చుట్టిన తర్వాత ఈ పాకం కొంచెం ఆరి ఉండ బిగుసుకుంటుంది. పూర్తిగా చల్లారిపోతే కనుక మనకి పాకం గట్టి పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా చెయ్యి పట్టిన వేడిలో మనం ఈ లడ్డూలను చుట్టుకోవాలి. ఒకటి రెండు సార్లు ఇది ఏదైనా మనకి తేడా వస్తే నిరుత్సాహపడకుండా మళ్ళీ కొంచెం రేషియోతోటి ట్రై చేస్తే మనకి చాలా చక్కటి లడ్డూలు తయారైపోతాయి. మరి సంక్రాంతి స్పెషల్గా భారతీస్ కిచెన్లో మిఠాయి లడ్డు చూసారు కదా. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరో కొత్త వంటకంతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్తే.